వరి మొక్కజొన్న పంటలకు మద్దతు ధరతో పాటు క్వింటాకి 500 బోనస్ ఇవ్వాలని, మామిడి రైతులకు ఎకరాకి 25,000 నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని, చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలని, రైతు బంధు విడుదల చేయాలని జగిత్యాల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం మోతే రోడ్డులో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ నిర్వహించిన ప్రెస్ మీట్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దావ సురేష్, జెడ్పీటీసీ మహేష్, వైస్ ఎంపీ రాజేంద్ర ప్రసాద్, జంపర్తి శంకర్, రాజిరెడ్డి, శేఖర్ రెడ్డి, గంగారెడ్డి, హరీష్, బాలముకుందం, అరీఫ్, భిక్షపతి లక్ష్మణ్, సత్తిరెడ్డి, వంశీబాబు, ఏనుగుల రాజు తదితరులు పాల్గొన్నారు. అది మరి తమిళనాడు లేకపోతే కేరళలో తెలియదు కానీ మలయాళం తమిళలో ఉన్నది. అక్కడ రాహుల్ గాంధీ గారు జీవన్ రెడ్డి గారు చెప్పిన విషయాన్ని చెప్పిండ్రు. ఏదేమైనా కానీ 500 రూపాయల బోనస్ ఇస్తామన్నమాట వాస్తవం అని చెప్పి మేనిఫెస్టోలే కాదు జగిత్యాల నాడీకోటలో కూడా చెప్పడం జరిగింది. మరి ఇప్పుడే మన పత్రికా మిత్రులు ఉన్న రైతులు కూడా ఉన్నారు. ఈ ఫస్ట్ నుంచే కోతలు స్టార్ట్ అవుతాయి అంటున్నారు. అధికారుల అంచనాల ప్రకారం ఏదున్నా కానీ 4 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉంది. దీనికి కారణం ఏంటంటే గత ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయాలు. మిషన్ కాకతీయ వల్ల ఆనాడు చెరువులు తవ్వి ఎండాకాలం కూడా నీళ్లు నింపుకున్నాం కాబట్టి మళ్ళీ వర్షాకాలం బాగుపడ్డాయి వర్షాలు. గోదావరి పక్కనైతే అంత కొట్టుకపోయింది నాకు. మరి అటువంటి సందర్భంలో చెరువులు మంచిగా చేసుకున్నాం, ఆ చెరువులు నింపుకున్నాం. 60-70 వేల మెట్రిక్ టన్నులు వచ్చేది ఇవాళ 4 లక్షల మెట్రిక్ టన్నులు జగిత్యాల జిల్లాలో రాబోతుంది. మరి వస్తున్న సందర్భంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు డిక్లరేషన్ వరంగల్ దాని ప్రకారం కొనుడు ఒకటే కాదు, కొనుడు గతంలో కూడా కొన్నాం. గతంలో కూడా రైస్ మిల్లర్లకు ఇబ్బంది పెట్టిన సందర్భంలో నేను ఓపెన్ చెప్పిన కాంగ్రెస్ నాయకులారా, ముఖ్యంగా ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులు మనకు కావాల్సిన రైస్ మిల్ దగ్గర పోదామన్నాం. వాళ్ళు రాలేదు. కానీ నేను మాత్రం ఓపెన్ ఛాలెంజ్ చేసి కొంత రైతులు నష్టపోయారు. ఆ రైతులు ఆ కోపం మాకు ఇబ్బందికరంగా మారమాట మనకు ఫలితాలు కనబడలేదు. మరి మీరు 500 రూపాయలు ప్రతి క్వింటాల్ బోనస్ ఇస్తామన్నారు. మన 4 లక్షల క్వింటాల్ ఇక్కడ కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా 60 నుంచి 70 లక్షల క్వింటాలు ధాన్యాన్ని ఏదైతే సేకరించబోతుండ్రో 2203 రూపాయలు ఎంఎస్పీ ఉంది. అంటే కేంద్రం ప్రకటించింది కనీస మద్దతు ధర 2203. దానిపైన అదనంగా 500 రూపాయలు ఇస్తారు. మరి దానికోసం బడ్జెట్లో ప్రత్యేకంగా పెట్టలేదు. 19,000 కోట్లు ఏదో పెట్టిండ్రు. అవి ఏ మూల కూడా సరిపోవు. రైతు బంధుకే మీరు సరిగ్గా ఇస్తే 7,500 ఇస్తే దానికే చాలు. ఎందుకంటే మేము 15,000 కోట్లు ఇస్తే 5,000 ఇవ్వాలి కదా. 7,500 మాట దేవుడు కదా. ఇవాళ 5,000 అందరికి ఇస్తలేరు. రాళ్ళకు రప్పలకు ఇవ్వకండి, ఈడ ప్లాట్లు పెట్టిన వాటికి ఇవ్వకండి. కానీ వ్యవసాయం చేసే సామాన్య రైతులకు ఇస్తలేరు. ఈసారి 6 కాలం కష్టపడే రైతన్న కష్టపడి మన జిల్లాలో 4 లక్షల మెట్రిక్ టన్నుల వరి దిగుబడి ఇస్తాం. దురదృష్టవశాత్తు పంటలకు రోగాలు వచ్చినాయి. 1-2 సార్లు స్ప్రే చేసుకున్నారు. మీరు పెట్టుబడి సాయం ఇవ్వలేదు, ఉద్దర తెచ్చుకున్నారు, అప్పు తెచ్చుకున్నారు. గతంలో కొద్దిగా తెల్లబట్టలు వేసుకున్నాడు, మంచుకున్నాడు 5 ఏళ్ళు కాబట్టి పాత పైసలు ఏదో ఉంటే పెట్టి కొనుకొచ్చుకున్నాడు, దున్నిపించుకున్నారు, ఎరువులు తెచ్చుకున్నారు. ఇవో కోతలకు వస్తున్నాయి. మీరు 2-3 ఎకరాలకు ఇచ్చారు తప్ప 5 ఎకరాలు ఉన్న వాడికి కూడా ఇవ్వలేదు. చాలా బాధాకరం. అది ఫస్ట్ రైతు బంధు ఇమ్మీడియట్గా రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ అన్న మాట ప్రకారం 500 రూపాయల క్వింటాల్ చొప్పున బోనస్కు నగదు సిద్ధం చేసుకోవాలి, రిలీజ్ చేయాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంలో రైతుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నా. దాంతో పాటుగా జగిత్యాల జిల్లాలో దాదాపు 35,000 ఎకరాలలో